అండి, వెల్కమ్ టు రాధా పరివారం. ఈరోజు నేను సింపుల్గా తొందరగా అయిపోయేటటువంటి వంట క్యాబేజీ, టమాటా, పెసరపప్పు 3 కలిపి వంట చేస్తున్నాను. అది పప్పు కూర. తొందరగా అయిపోతుంది, సింపుల్గా అయిపోతుంది, ఎంతో రుచికరంగా ఉంటుంది. ఓకేనా? దీనికి కావాల్సిన పదార్థాలు: చిన్నగా తరిగిన టమాటా ముక్కలు, చిన్నగా తరిగిన క్యాబేజీ ముక్కలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర మరియు అల్లం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు మరియు గార్నిష్ కోసం కొత్తిమీర కూడా చాలా బాగుంటుందండి. పైన గార్నిష్ చేసుకుంటే అండి. అలాగే దీనికి చిన్న గ్లాసు పెసరపప్పు నానబెట్టుకుని అట్టే పెట్టుకోవాలండి. నూనె వేసానండి. తర్వాత మినపప్పు, కొంచెం శనగపప్పు అండి, కొంచెం ఆవాలు. నేను అన్నీ ఉజ్జాయింపుగా చెప్తున్నానండి, యాజ్ ఇట్ ఈజ్గా చెప్పట్లేదు. ఇంత వేయాలి, ఉజ్జాయింపుగా వేసుకోవడమే. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అండి, ఇవన్నీ వేయించుకోవాలి. కరివేపాకు కడిగి శుభ్రం పెట్టుకున్నానండి. కడిగి పెట్టుకున్నాను. ఇవన్నీ వేగాక టమాటాలు, 4 టమాటాలు కోసుకుని అట్ట పెట్టుకున్నానండి. ఈ 4 టమాటాలు కూడా ఇందులో వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ సరిపడినంత వేసుకోవాలి. ఒక 5 minutes మగ్గేంత వరకు ఉంచుకోవాలి. ఓకేనా? మీడియం సైజులో అట్ట పెట్టుకోవాలి. ఇది దీని పని అయిపోయింది. ఇది క్లోజ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది మగ్గేలోపు 5 minutes సరదాగా చిన్న పాట పాడతాను. నాకు నచ్చిన సాంగ్ అది. ఏ కులము నీదంటే నో కులము నవ్వింది, యాదవుడు మాధవుడు మా కులమే నన్నుంది. ఏ కులము నీదంటే నో కులము నవ్వింది, యాదవుడు మాధవుడు మా కులమే నన్నుంది. ఒక్క నిమిషం అండి. ఇది క్యాబేజీ కూడా వేసేస్తున్నాను. క్యాబేజీ ఒక చిన్నది 1/2 కిలో తీసుకున్నాను. 1/2 కిలో చాలా చిన్నగా తరిగేసి కడుక్కుని చిన్నగా తరిగేసి వేస్తున్నాను. అది కూడా కొంచెం మగ్గాలి. వేసేస్తున్నాను. సరిపడా మూత పెడదాము. పెద్దది
మధ్యలో ఆపిన పాట పూర్తి చేస్తాను. మళ్ళీ పూర్తి ఏడు వర్ణాలను కలిపే ఇంద్రధన సౌదాది అన్ని వర్ణాలకు ఒకటే ఇహము పరముంటాది. ఏడు వర్ణాలను కలిసి ఇంద్రధన సౌదాది అన్ని వర్ణాలకు ఒకటే ఇహము పరముంటాది. ఏ కులము నీరంటే గోకులము నవ్విందే యాదవుడు మాధవుడు మా కులమే నెమ్మంది. ఆది నుంచి ఆకాశం మోగదే అనాదిగా తల్లి ధరణి మోగదే. ఆది నుంచి ఆకాశం మోగదే అనాదిగా తల్లి ధరణి మోగదే. నడుము వచ్చి చేరుతాయి నవ్వులు ఈ నడవంత్రపు వారికే మాటలు. ఏ కులము నీదంటే గోకులము నవ్విందే యాదవుడు మాధవుడు మా కులమే నమ్మంది. థ్యాంక్స్ అండి. ఎలా ఉంది ఈ పాట? మీకు నచ్చితే కామెంట్ చేయండి. కామెంట్లో మీరు సప్తపది సినిమా చూసారా, అందులోది ఈ పాట. నాకైతే బాగా ఇష్టం. అంటే ఆకాశానికి భూమికి లేని కులాలు మనకెందుకు వచ్చాయి అని చెప్పేసి, అంటే మతతత్వం కంటే మానవత్వం ముఖ్యమని అంబేద్కర్ ఎప్పుడో చెప్పాడు కదండి మనకి. అలాగే కులం కంటే గుణం ప్రాధాన్యత ఉందండి. నేను అది నమ్ముతాను. కులం కంటే గుణం ముఖ్యం. గుణం లేని కులం ఎందుకండి? కులం కాదు, మతతత్వం కంటే మానవత్వం ముఖ్యం అంబేద్కర్ మనకి చెప్పినట్టు. ఆ దౌలో నడుచుకుందాం. నెక్స్ట్ కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఓకేనా? మీకు కనుక ఈ పాట నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట నొక్కండి. ఓకేనా? కొంచెం మగ్గానండి. హైలో పెడదాము. ఇంకో 5 మినిట్స్ మగ్గిపోతుంది. మగ్గిపోయే లోపల ఇంకేమైనా చెప్పుకుందాం. ఈ కూర అంటే మా వారికి చాలా ఇష్టం అండి. క్యాబేజీ టమాటా పెసరపప్పు వేసి ఇలా పోపు వేసి వండితే ఆయనకి చాలా ఇష్టం అన్నమాట. అది నేను డైలీ ఆయనకి నచ్చింది ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. నేను పెద్ద అంత నలభీమపాకల్లా చేయలేకపోయినా ఆయన నోటికి రుచిగా చేయగలను. మా పిల్లలకి ఆయనకి కొంచెం నచ్చేటట్టు చేయడానికి ప్రయత్నిస్తాను. నచ్చుతుందని అంటారు. మరి చూడాలి. మీరు కూడా ఈ కూర నేను చేసినట్టు చేసి ఎలా ఉందో ట్రై చేసి చెప్పండి ప్లీజ్. ఓకేనా? కామెంట్స్లో పెట్టండి. క్యాబేజీ టమాటా పెసరపప్పు కూర. ఓకేనా? సింపుల్గా అయిపోతుందండి. మనకి టైంకి అయిపోవాలి. పిల్లల బాక్సుల్లో కానీ క్యారేజీ కానీ నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలాగ పోసుకొని సింపుల్గా చేసేసుకునేదానండి. క్యారేజీలకి మా పిల్లలిద్దరికి, మా వారికి, నాకు, మా అందరికీ క్యారేజీలు కావాలంటే ఏది తొందరగా అయిపోతుంది, లేకపోతే లైట్గా టమాటా రైస్ అని, కొరియండర్ రైస్ ఇలా సింపుల్గా చేసి బాక్సులు పెట్టేదాన్ని. ఒక చిన్న టిప్ చెప్పిన మీకు, జాబ్కి వెళ్ళే వాళ్ళు వీక్లీ వన్స్ సండే టైంలో పొళ్ళు పచ్చళ్ళు మనం చేసి అట్టే పెట్టుకున్నాం అనుకోండి, వీక్ అంతా ఏవేపుడు ఫ్రైయో పప్పు చేసుకుని సింపుల్గా అయిపోతుంది. కుక్కర్ పెట్టేసుకున్నాం అనుకోండి, సింపుల్గా అయిపోతుంది. నేను అలాగే చేసేదాన్ని కాబట్టి మీకు అదే చెప్తున్నా. సండే ధనియాల పొడి, అలాగే గుల్లశనగపప్పు పొడి, వెల్లిపాయ కారపొడి, ఈ 3 పొడులు చేసి అట్టే పెట్టుకునేదాన్ని. నెక్స్ట్ పచ్చళ్ళు, టమాటా పచ్చడి ఒక 10 డేస్కి నిల్వ ఉండేటట్టు టమాటా పచ్చడి అని, గోంగూర పచ్చడి అని 2 పచ్చళ్ళు, ఉసిరావకాయ సంథింగ్ ఏవో ఒకటి పెట్టుకునేదానండి. దోసకాయ అయితే చాలా ఫస్ట్ ఏ కాలంలో అయినా మనకు దొరుకుతుంది, సింపుల్గా పెట్టుకోవచ్చు. ఒక 15 డేస్ ఉంటుంది.
అలాగా నేను దోసకాయ నెక్స్ట్ టమాటా పచ్చడి ఫ్రీక్వెంట్గా పెట్టేదాన్ని, గోంగూర, ఆ 3 పెట్టుకుని ఒక 15 days 20 days అలా వచ్చేవి. పొళ్ళు పెట్టుకుని డైలీ వేపుడో పప్పు సంథింగ్ ఏదో ఒక పప్పుకూర ఏదో ఒకటి చేసుకుని క్యారేజీ పెట్టేసేదాన్ని. సింపుల్గా అయిపోయేది. ఒక్కసారి రోజు అన్నీ చేయడం కష్టం కదండి, అందుకని పొళ్ళు పచ్చళ్ళు వీక్లీ వన్స్ చేసుకుని అట్టే పెట్టుకునేదాన్ని. పచ్చళ్ళు అయితే 15 daysకి 20 daysకి చేసేదాన్ని. పొళ్ళు మాత్రం ఒక 10 రోజులకి అలా చేసేదాన్ని. పొళ్ళు కూడా ఒక 20 days కొట్టుకోవచ్చండి, మనం 20 రోజులకు కూడా ఉంటుంది. అలా కొట్టుకున్నట్టే పెట్టుకుంటే 4 రోజుల దాకా చూసుకోక్కర్లేదు. ఈ వేపుళ్ళు మాత్రం డైలీ వేపుడు అని ఫ్రై అని లేదా పోపుకూర అని ఏదో ఒకటి చేసుకుని సింపుల్గా మనకు నచ్చిన పచ్చడి ఏదో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు క్యారేజీలో. పెరుగును నేనైతే అలాగే చేసేదాన్ని అండి సింపుల్గా. ఇప్పుడు జాబ్ అనేసాక ఇంట్లోనే ఉంటున్నాను. ఇంట్లో ఉండి ఏం చేయాలో తోచక యూట్యూబ్ మీరు నవ్వుతారు చెప్తే, నాకు చాలా బోర్ కొట్టిందండి ఇంట్లో ఉన్న తర్వాత. అంటే ఒక వయసు వచ్చాక ఈయన ఎందుకులే వద్దులే ఇంట్లో చూసుకో, ఆంటీ అంకుల్ వచ్చేసారు ఇంటికి, మా అత్తయ్య గారు మామయ్య గారు. అందువల్ల వాళ్ళని చూసుకోవడానికి ఇంట్లో ఉండాల్సి వస్తుంది. దానివల్ల ఏం చేయాలో తెలియక ఏం తోచక సరే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేద్దాం, అందరూ చేస్తున్నారు కదా నేను చేద్దాం, మనకి నూతనోత్సాహాన్ని తెచ్చుకుందామని చేస్తున్నాను. ఈ మధ్య నాకు ఒక 2 సర్టిఫికేట్స్ వచ్చాయండి, ఏంటంటే షుగరును బీపీను. దానివల్ల కొంచెం డౌన్ అయ్యాను ఆరోగ్యరీత్యా. కొంచెం మళ్ళీ దాన్ని తిరిగి బ్యాక్ రావాలని, రాధా ఈజ్ బ్యాక్ అని నేను కొంచెం పుంజుకుందామని ఇలాంటివన్నీ చేస్తున్నాను. మీకు కనుక నచ్చితే నేను చేసే పద్ధతిలో నా మాట తీరి నెక్స్ట్ నా వంట నేను పెట్టే వీడియోస్ సంథింగ్ అన్నీ ఉంటాయండి ఇందులో నా వీడియోస్లో. అవన్నీ నచ్చితే కనుక మీరు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ. నానబెట్టిన పెసరపప్పు చిన్న గ్లాస్ నానబెట్టాను కదండి, ఆ నానబెట్టిన పెసరపప్పు కలిపేయడమే. కలిపేసి ఎంత కలర్ఫుల్గా ఉందో, క్యాబేజీ పెసరపప్పు టమాటా అండి చేశాను. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. తింటే చారు పెట్టుకుని టమాటా రసం పెట్టుకుని క్యాబేజీ కూర వండుకుంటే ఇంకేం అవసరం లేదండి, సింపుల్గా అయిపోతుంది. ఇలాగా 5 నిమిషాలు పెసరపప్పు వేసిన తర్వాత ఇలా 1 నిమిషం అట్టే పెట్టి ఒక 2 నిమిషాలు కానీ 2 నిమిషాలు లేదా 3 నిమిషాలు ఇలా 1 నిమిషం మధ్య అట్టే పెట్టేసి కట్టేసుకోవడమేనండి. మీకు ఎంతో రుచికరమైనటువంటి, అది సిమ్లో పెట్టాలి. పెసరపప్పు అయ్యాక ఒక 5 minutes మగ్గిపోతుంది. మగ్గిపోయిన తర్వాత రెడీ అయిపోయినట్టే కూర. మీకు ఎంతో ఇష్టమైన, నాకు ఎంతో, మా వారికి ఎంతో ఇష్టమైనటువంటి కూర క్యాబేజీ పెసరపప్పు టమాటా అయిపోయింది. చాలా సింపుల్గా ఉంటుందండి, సింపుల్గా చేసేసుకోవచ్చు. మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. కొత్తిమీర లాస్ట్ నేను అట్టే పెట్టాను, కొత్తిమీర కూడా వేస్తే టేస్ట్గా ఉంటుంది. పైన కొత్తిమీర కూడా ఇలా గార్నిష్గా జల్లేసుకుని మనం అట్టే పెట్టేసుకుంటే ఒకసారి కలిపి పెట్టుకుంటే బాగుంటుంది, చాలా బాగుంటుందండి. అంతే అండి, అయిపోయింది. క్యాబేజీ పెసరపప్పు అయిపోయింది. ఓకేనా? అంటే మా వారికి కొత్తిమీర ఇష్టం అన్నిటికీ, అందుకని పైన చల్లుతూ ఉంటాను కొద్దిగా లైట్గా. కలర్ఫుల్గా కూడా ఉంటుంది కదా చూడటానికి. అంటే ఎలా ఉంది క్యాబేజీ కూర చేశాను? చెప్పండి నిజంగా సూపరా? బాబీ ఎలా ఉంది కూర? అన్నవరం ప్రసాదం, తిరుపతి లడ్డు, నీ చేతి వంట సూపర్ అంతే.
ఏంటండి సూపర్ హ్యాపీ అద్దరిపోయిందండి. సూపర్ సూపర్. మా వారు మా అబ్బాయి చెప్తున్నారు చాలా బాగుందని. మీకు కూడా నచ్చుతున్నారు అనుకుంటున్నాను. మీరు కూడా నేను చేసిన క్యాబేజీ పెసరపప్పు టమాటా కూర తిని చాలా సింపుల్గా అయిపోతుంది. తిని టేస్ట్ చూసి కామెంట్లో పెట్టండి ఎలా ఉంది అనేది. కామెంట్లో పెట్టండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రాధా పరివారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రాధా పరివారం.